ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తీవ్రమై స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. అధికారులు అప్రమత్తమై కరకట్టపై గజెత్తకాలు సిద్ధంగా ఉంచారు. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టు నుండి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఖమ్మంలో మున్నేరు పరిసర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని వర్షాల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నది గంట గంటకు ఉధృతి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఎగువ నుండి ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలోకి చేరుతుంది. ప్రస్తుతం 31 అడుగు దాటి గోదావరి ప్రవహిస్తున్నది. భద్రాచలం రామాలయం వద్ద స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 53 అడుగులకు చేరుకుంటే కనుక చిట్ట చివరిదైనటువంటి మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా నిండి ఉండటంతో భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి గోదావరిలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి ఇంకా పెరగవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి నదిలోకి దిగడానికి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి గోదావరి నదిలోకి దిగడానికి అనుమతించట్లేదు. ఈతగాళ్ళను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా భద్రాచలంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా 407 అడుగులు పూర్తి స్థాయి సామర్థ్యం అయితే ఇప్పటికే 404 అడుగులకు చేరుకోవడంతో 2 గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండటంతో తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. వైరా పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం మున్నేరు నదికి వచ్చినప్పటికీ చూస్తే మున్నేరుకి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యం. గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మున్నేరు వరద ఉధృతికి జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యం. 10,000 మంది నిరాశ్రులైనటువంటి నేపథ్యం ఉంది. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. ఈసారి అనుకోని ఉపద్రవం కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు అధికారులు మొత్తం కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మున్నేరు నుంచి రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది కనుక పూర్తి స్థాయిలో నిర్మిస్తే మున్నేరుకు సంబంధించినటువంటి వరద సంబంధించినటువంటి ఎటువంటి ఉపద్రవం ఖమ్మం నగరానికి ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన రిటైనింగ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే శాశ్వత ప్రాతిపదికన మున్నేరు బాధితులకు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. రాబోయేటటువంటి 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళవద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కలెక్టరేట్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రాచలం ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, సబ్ కలెక్టర్ ఆఫీసులో, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీసులో కూడా హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే హెల్ప్ లైన్ సెంటర్కు ఫోన్ చేయాలని చెప్తున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ప్రమాదకర స్థాయిలో ఆ వాగులు వంకలను దాటి వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయవద్దు. అదేవిధంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు, పశువుల కాపర్లు కూడా అటువైపుగా వెళ్ళవద్దు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 48 గంటల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.